ఈరోజు మన దేశంలో బ్లాక్ టికెట్లు దొరుకుతాయని చెప్పి మనందరికీ తెలుసు. మేనేజ్మెంట్లో సీట్లు కూడా కాలేజ్లో సీట్లు దొరుకుతాయని మనకు తెలుసు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం రాజకీయాల్లో కూడా మేనేజ్మెంట్ మంత్రులు ఉంటారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈరోజు డాలర్లతో రాజకీయాలు చేసిన మీరు ప్రజలు అభిమానంతో ప్రజల అండతో తరతరాలు రాజకీయాలు చేస్తూ ఈరోజు ఓడినప్పటికీ 40% ఓట్ షేర్ ఉన్న నాయకుడి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాం. పదవిలో ఉండి ఈరోజు ఇంత అసత్యాలు మాట్లాడడం నిజంగా మీ యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. 2015లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈరోజు అమరావతికి ఎలా అయితే ఎన్ని వేల ఎకరాలు కావాలన్నారో ఆ రోజు కూడా భోగాపురంకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే అంతే ఎకరాలు కావాలి అని చెప్పి భూమిని సేకరించే ప్రయత్నం చేశారు. 15,000 ఎకరాలు కావాలన్నారు. అక్కడున్న చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ గొడవ పెడితే 10,000కు వచ్చారు. ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 10,000 ఎకరాలు ఎందుకు అని నిలదీస్తే 5,000 ఎకరాలు సరిపోతుందన్నారు. ఈవెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వేటికైనా కూడా 2,000 ఏకర్స్ మాత్రమే అవసరం పడవచ్చు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలదీస్తే దానికి సమాధానం లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూసేకరణ అన్నది జరిగి ఎవరైతే రైతులు ఇచ్చారో వారికి మళ్ళీ పరిహారం ఇచ్చి R&R పద్ధతులు తీసుకుని వచ్చి ఇన్ని అనుమతులు ఇవన్నీ చేసి GMR వాళ్ళకి కట్టబెడితే ఈరోజు మీరు వచ్చి క్రెడిట్ చోరీ చేయడానికి చూస్తూ ఉన్నారు. అయితే కేంద్ర మంత్రి వారికి తెలియని విషయం ఏంటంటే ఆ రోజు మీరు ఏదైతే 2019న శంకుస్థాపన చేశారు, మా ముఖ్యమంత్రి వర్యులు శంకుస్థాపన చేశారన్నారో అది ఆ శంకుస్థాపన చేసింది దిబ్బలపాలెంలో. ఈ రోజుకి ఆ శంకుస్థాపన చేసింది అలానే ఉంది. అయితే 2019లో భోగాపురానికి చేశానని మీరు చెప్పారో అదే సమయంలో నెల్లూరులో కూడా మీరు చేశారు, శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మీ సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా చేశారు. నెల్లూరు చేపల పులుసు నెదర్లాండ్స్కి తీసుకుపోతా ఉన్నారు. కుప్పంలో కూరగాయలు ఎక్కడికి సింగపూర్ తీసుకుని పోతా ఉన్నారు. కానీ ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయ్యేసరికి ఈ క్రెడిట్స్ తీసుకొని ఆ 2 ఎయిర్పోర్ట్ల సంగతే మర్చిపోయారు. మీకు ఎట్లాంటి డిస్కషన్ కావాలన్నా కేంద్రంలో ఉన్నది మీరే, స్టేట్లో ఉన్నది మీరే. పార్లమెంట్లో ఒక నోటీస్ పంపించండి, డిస్కషన్కి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని డిస్కషన్కి రండి సవాల్ విసురుతున్నారు. ఈరోజు మేము సవాల్ విసురుతూ ఉన్నాం. మీరు పార్లమెంట్లో చర్చకి రండి, మేము విత్ డాక్యుమెంట్స్ విత్ అన్ని ప్రూఫ్స్తో మేము ముందు పెడతాం. అప్పుడు మీరు ప్రజలే నిజాన్ని తెలుసుకుంటారు. అదేవిధంగా ఈరోజు ఏవియేషన్ మినిస్టర్ గారైన రామ్మోహన్ నాయుడు గారు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు ఎంత మట్టుకు అయ్యాయి అని చెప్పి వెళ్ళి చూసిన తర్వాత 86% కంప్లీట్ అయిపోయింది అని చెప్పి అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మీ మంత్రులే చేశామంటారు, మీ మంత్రులే గత ప్రభుత్వం చేసింది అని అంటారు. ఇందులో మీరు ఒక క్లారిటీకి మీరు రావాలి అని చెప్పి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్కి 13,000 మంది గిరిజన చిన్నారులను గిరిజన పిల్లలను తీసుకుని వెళ్ళి దింస నృత్యాన్ని చేయించామని అన్నారు. 30 కోట్లు దానికి ఖర్చు చేశారు.
ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కడం మా అందరికీ నిజంగా ఆనందకరంగా సంతోషంగానే ఉంది. కానీ ఇంతకు ముందు ఇంటర్నేషనల్ యోగా డేకి 300 కోట్లు ఖర్చు చేయించి గిరిజన ప్రాంతంలో ఉన్న విద్యార్థులను కూడా తీసుకుని వచ్చి యోగా డే రోజు యోగా చేయించారు. దీనివల్ల నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. దీనివల్ల మా గిరిజన ప్రాంతానికి కానీ మా గిరిజన కుటుంబాలకు కానీ జరిగినటువంటి అభివృద్ధి ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కేవలం మీ యొక్క ఆనందానికి, మీ యొక్క సొంత మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది చేశామని చెప్పుకోవడానికి మాత్రమే అది పరిమితం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు క్రెడిట్ చోరీ కాదు, క్రెడిట్ చోరీ కా బాబే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.